వైనాట్ 175 అని విర్రవీగిన వైసీపీ కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని సవాలు విసిరింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కుప్పంలోనే స్పెషల్ ఫోకస్ పెట్టి డబ్బులు వెదజల్లారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఒక రేంజ్లో హడావిడి చేశారు. సొంత నియోజకవర్గంలోకి రాకుండా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నమూ చేశారు. చంద్రబాబును ఇంటికి పంపుతామన్న నేతలంతా చివరకు అధికారం కోల్పోయిన తర్వాత కుప్పం ముఖమే చూడడం మానేశారు. జగన్ దగ్గర నుంచి పెద్దిరెడ్డి వరకు అందరూ కుప్పంతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఆ క్రమంలో అక్కడ వైకాపాకి పెద్ద దిక్కు లేకుండా పోయిందట. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు, బాబంటే కుప్పం. ఆ విధంగా 40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితం పెనవేసుకుపోయింది. కుప్పంలో ప్రతి పల్లెలో కూడా ఆయన స్వంత మనుషులుంటారు. వారిని పేరు పెట్టి పలకరిస్తారు. తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి తరువాత రాష్ట్రమంతా అమలు చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నారు బాబు. గతంలో డ్రిప్ ఇరిగేషన్, ఇప్పుడు సోలార్ పవర్, వీటన్నింటినీ చంద్రబాబు ప్రారంభించింది కుప్పంలోనే. అలాంటి కుప్పంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి గత 5 సంవత్సరాలు చుక్కలు చూపించారు వైసీపీ నేతలు. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు స్థానిక నేతలు ఆయనపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఒక వైసీపీ నాయకుడైతే ఏకంగా చంద్రబాబును బాంబులు పెట్టి లేపుతానని వార్నింగ్లిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డప్ప అయితే తమ నాయకుడు పెద్దిరెడ్డిని విమర్శిస్తే అంతు చూస్తానంటూ బహిరంగ వేదికపై బూతులు తిట్టి కలకలం రేపాడు. ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అదే పనిలో ఉండేవాడు. చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేస్తూ చెలరేగిపోయేవారు. ఇక చోటామోటా నేతలు కూడా కుప్పంలో చంద్రబాబుకి ఫ్యూచర్ లేదన్నట్టు మాట్లాడేవారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ప్రజలతో పని లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహించొచ్చు వైసీపీ నాయకులు చూపించారన్న ఆరోపణలున్నాయి. బయటి ప్రాంతాల నుంచి ఓటర్లను బస్సుల్లో తెచ్చి ఓటింగ్ చేయించారు. మున్సిపల్ ఎన్నికల్లో అయితే నామినేషన్ల తిరస్కరణ పేరుతో ఏకగ్రీవం చేసుకున్నారు. గెలుస్తారని భావించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గృహాల్లో మద్యముంచి కేసులు పెట్టించి జైళ్లలో ఉంచారు. వారి వ్యాపారాలను దెబ్బతీశారు. ఇక కుప్పం సమీపంలోని గ్రానైట్ గనుల్లో అప్పటి వరకు ఉన్న కార్మిక లీజులను లాక్కుని ఇష్టానుసారం గ్రానైట్ తరలించారు. చివరకు చంద్రబాబు కేంద్ర పర్యావరణ శాఖ ద్వారా వాటిని ఆపించాల్సి వచ్చింది. ఆయనే క్వారీలను పరిశీలించారు. ఏకంగా ద్రావిడ యూనివర్సిటీ కాంపౌండ్లో ఉన్న గ్రానైట్ కొండలను తవ్వారు. స్థానికంగా ఉన్న వనరుల దోపిడీ జరిగింది. దీంతో పాటు కులాల వారీగా ఓటర్ల విభజనను తెచ్చే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం కేంద్రంగా నడిపిన రాజకీయం రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. చిరకాల ప్రత్యర్థి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి పండిన వ్యూహాలు ఇప్పటికీ చర్చల్లో నలుగుతూనే ఉంటాయి. పెద్దిరెడ్డి అండతో కుప్పం వైసీపీ నేతలు సైతం తమ్ముళ్లకు చుక్కలు చూపించి పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు వైసీపీ జెండాను ఎగురవేసేలా చేశారు. చివరకు చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి రోడ్డు మీద కూర్చొని సొంత నియోజకవర్గంలోనే తొలిసారి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు వచ్చిన ప్రతిసారి రాళ్లదాడులు, ఘర్షణలు కుప్పంలో కామన్ గా మారాయి. అయితే గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి రచించిన వ్యూహాలు బెడిసికొట్టడంతో ఎప్పటిలాగానే కుప్పం ప్రజలు చంద్రబాబును 8వ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక అక్కడ్నుంచి కుప్పంలో పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది స్థానిక వైసీపీ నేతలు నియోజకవర్గం నుంచి బెంగుళూరుకు వలసపోయారు. పోతే మరికొద్ది మంది సైలెంట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా గత ఎన్నికల్లో 18 వార్డులను గెలుచుకున్న వైసీపీ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చింది. 16వ వార్డు అభ్యర్థి అయిన డాక్టర్ సుధీర్ను చైర్మన్ చేసింది. టీడీపీ కేవలం 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గతేడాది నవంబర్ 6వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా సుధీర్ రాజీనామా చేశారు. దాంతో తిరిగి కుప్పం కౌన్సిల్లో చైర్మన్ ఎన్నిక జరిగింది. పార్టీ మారిన వైసీపీ కౌన్సిలర్లతో కలిపి టీడీపీకి అనుకూలంగా 14 మంది ఓటు వేశారు. దానికి ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దాంతో టీడీపీ సునాయాసంగా ఎన్నికల్లో విజయం సాధించింది. కౌన్సిలర్ గా ప్రాతినిధ్యం వహిస్తోన్న వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్
మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నిక ముందు వరకు సై అంటే సై అన్న వైసీపీ నేతలు చివరికొచ్చేసరికి చేతులెత్తేయటంతో నవ్వుల పాలయ్యారు. 4 కౌన్సిలర్లైతే చివరి నిమిషంలో వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీకి జై కొట్టారు. ఇంత రచ్చ జరుగుతుంటే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాకెందుకులే అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబుని ఓడిస్తామని బీరాలు పలికిన పెద్దిరెడ్డి తరువాత మాత్రం అసలు కుప్పం సెగ్మెంట్ ని పట్టించుకోకపోవటంపై స్థానిక క్యాడర్ గుర్రుగా ఉంది. మిమ్మల్ని నమ్ముకుని మేము రాజకీయం చేస్తే ఇప్పుడు నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉండిపోవటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కుప్పం నేతలు గట్టిగానే ఆయన అనుచరులను ప్రశ్నిస్తున్నారట. ఇక టీడీపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి పెద్దిరెడ్డిని బహిరంగంగానే టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు కంటే కుప్పంలోనే ఎక్కువగా తిరిగిన పెద్దిరెడ్డి ఇప్పుడు ఈ పక్కకు రావటానికి భయపడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. అయితే కొద్దిమంది సీనియర్ నేతలు మాత్రం పెద్దిరెడ్డి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకు రాకపోయినా మొత్తం వ్యవహారం గమనించారని, ఎవరి మాటలు ఎలా ఉన్నా కుప్పం వైసీపీ క్యాడర్ మాత్రం మా పెద్దాయన ఎక్కడా అంటూ గట్టిగానే నిలదీస్తున్నారట. మరీ చూడాలి పెద్దిరెడ్డి మళ్లీ కుప్పం రాజకీయాల్లో వేలు పెడతారో లేదో.